హాయ్ అండి అందరికీ. ఈ మధ్యలో అయితే ఈ ఫ్యూజింగ్ అనేది చాలామంది టైలర్ల దగ్గర ట్రెండింగ్‌లో నడుస్తుంది. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటది. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. అట్లనే ఈ ఫ్యూజింగ్ అనేది కొంతమంది ఏం చేస్తారంటే లేసులు అంటే స్టోన్ లైస్ లాంటివి ఉంటాయి కదా! అలాంటివి మనకు మిషన్ మీద రాకపోతే ఇది పెట్టుండ్రి, ఇది పెట్టి ఐరన్ చేయంగానే అతుక్కుంటది. ఇక ఊసిపోదు, చాలా గట్టిగా ఉంటదని అయితే చెప్తుర్రు కదా! సరే ఇది ఎంతవరకు నిజమని నేను నమ్మకంతోటే అంటే వాళ్ళు చూపించే విధానాన్ని బట్టి నేనైతే నమ్మకంతోటే ఆ ప్రయత్నం అయితే చేసిన. నేను నాది పెళ్ళప్పటి పట్టు చీర అనమాట. మంచి కాస్ట్లీ పట్టు చీరనే. దానికైతే కొంచెం అంటే కొంచెం వెనకట చీరలు లేదంటే వాష్ చేయని చీరలు అలాంటివి ఉంటే కొంచెం పికులుకపోయినట్టు అవుతాయి కదా! అలాంటి క్లాతులకు కూడా బాగుంటుందని వీడియోలలో చెప్పిర్రు. నేనైతే చూశాననమాట. అదేవిధంగా నేను ఇట్లా తెచ్చుకొని పట్టు చీరకైతే ట్రై చేసిన. ఆ పట్టు చీరకు ఎలా వచ్చిందనేది నిన్న వీడియో చేసుంటి, లాంగ్ వీడియో. ఆ వీడియోనైతే చూడరి. చూడనోళ్ళు అయితే ఇప్పుడు ఛానల్ నేమ్ కిందనైతే నేను లాంగ్ వీడియో లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. దాంతోటి మనకు ఎంతవరకు ఉపయోగం ఉన్నదని ప్రతి ఒక్కటి క్లియర్‌గానైతే చెప్పిననమాట. ఇప్పుడు దీనికైతే లైనింగ్‌కి అయితే అంటేసిన కదా! లైనింగ్‌కి ఏసిన విధానం వేరే ఉంది. పట్టు చీరకేసిన విధానం అయితే వేరే ఉందనమాట. ఇప్పుడు ఇది ఇట్లా ఐరన్ చేసిన తర్వాత ఊడి రాదు, మంచిగా అతుక్కుంటది, గమ్ములాగా అతుక్కుంటదని అయితే చెప్తుర్రు కదా! అప్పటికి ఇది చాలా హీట్ ఉండే అనమాట. నేను కొంచెం చల్లగా హీట్ ఉన్నప్పుడైతే గుంజుతొస్తది, చల్లగా అయినాకైతే రాదని అన్నారు. నేనైతే మంచిగానే అంటే బాగా బలవంతం అని కాదు, మీడియం అని కాదు. ఇట్లా గుంజుతనైతే ఈ విధంగానైతే వస్తుంది. మరి మీరు ఎవరైనా అంటే నేను ఒకవేళ ఏదైనా నేనే మిస్టేక్ చేశానా? లేదంటే ఇంతే ఇలాగే వర్క్ చేస్తుంది ఎవరైనా వాడినోళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయరబ్బా. నాకెందుకు అనిపించింది ఇది 100% కాదు, 50% వరకైతే పర్లేదు. అంటే జర అటు ఇటు జరిగే క్లాత్‌లకు లేదంటే కొంచెం పట్టు చీరలు మంచిగుంటాయి కదా! బ్లౌజ్ పీసులు వచ్చేసి అంటే స్మూత్‌గా ఉంటాయి. కుట్టేస్తే కొంచెం పికులుకపోయినట్టు అయితాయి చూడు. వాటికి ఇవి పర్లేదనిపించింది. కానీ నన్నడిగితే ఇది నీళ్ళల్లో కొంచెం వాష్ చేసినట్టయితే ఊడిపోయేలాగా అయితుంది. ఇప్పుడు నేను నీళ్ళల్లో వాష్ చేయముందు గుంజితేనే ఇట్లుంది. ఒకవేళ వాటర్‌లో ఏస్తే మాత్రం పోయేటట్టుంది. ఇది కూడా ఒకటే సైడ్ గట్టిగా అంటుకున్నది చూడండి. ఇంకొక సైడ్ అయితే అంటుకోలేదు. మీకు ఎవరికైనా కావాలంటే పైన ట్యాగ్ చేస్తాను, తీసుకోండి. లాంగ్ వీడియో అయితే చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పట్టు చీరలకు యూజ్